అంటే ఇక్కడ సామాన్యుడి కోణంలో సామాన్యుడికి శ్రీవారిని చేరువ చేస్తున్న ఈ పాలక మండలి ఈ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయటం ద్వారా ఒక వాస్తవ రూపంగా మాట్లాడుకుంటే 2019-24 మధ్య కాలంలోనే సామాన్యుడికి శ్రీవారిని దూరం చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. మన వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో జరిగిన పాలక మండలి సమావేశ లైవ్ వీడియోలు బయటకు వచ్చాయి. యూట్యూబ్లో మనందరం చూసాం. అవి వేలం పాట పెట్టినట్టుగా సేవకి ఇష్టారీతిన ధరలు పెంచేయటం, అలాగే కాటేజీల ధరలు కూడా 2019కి ముందు ఉన్నదానికి 2019 తర్వాత 2 రెట్లు 3 రెట్లు కాటేజీల ధరలు కూడా పెంచేయడం జరిగింది. దాంతో ఏమైపోయిందంటే తిరుమల సామాన్యుడికి దూరం, చాలా ఖర్చుతో కూడుకున్న యాత్ర అనే ఒక అభిప్రాయం సామాన్య సగటు పేద భక్తుల్లో అభిప్రాయం కలిగే విధమైన ప్రయత్నానికి పాల్పడ్డారు. కానీ వాస్తవంగా ఇవాళ మెరుగైన సేవలు అందుతూ ఉన్నాయి. సామాన్యుడు సత్వరం దర్శనం చేసుకోగలుగుతూ ఉన్నాడు, సౌకర్యవంతంగా దర్శనం చేసుకోగలుగుతూ ఉన్నాడు. అక్కడ ప్రసాదం నాణ్యత పెరిగింది. అన్నదాన కౌంటర్లో మీకు అన్నదాన సత్రంలో కూడా వెంగమాంబ అన్నదాన సత్రంలో కూడా మీకు బ్రహ్మాండమైన భోజనం శుచిగా శుభ్రంగా సకాలంలో అందిస్తూ ఉన్నారు. అయినా సరే భక్తుల మనోభావాలని అంటే ప్రభుత్వ పాలనలో తిరుమల శ్రీవారికి అపచారం జరుగుతుందనే అభిప్రాయాన్ని పదే పదే కలిగించడం కోసం బోమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో గోశాల మీద చేసిన దుష్ప్రచారం చేశాం. ఆ రోజు బాను లాంటి పాలక మండలి సభ్యులందరూ కూడా గోశాల వద్దకు వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుందో మేము ప్రత్యక్షంగా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం, నువ్వు రా అని చెప్పని సవాల్ విసిరితే మళ్ళీ వెనుచూపి అక్కడ అంటే నడి రోడ్డు మీద పడుకొని ఒక డ్రామా సృష్టించిన తీరు చూసాం.